కెనడాలో మంచు తుఫాన్ చూపించడానికి నేను సిద్ధం, చూడడానికి మీరు సిద్ధమా? పదండి వెళ్ళి మనం చూద్దాం. అబ్బో గాలి చాలా గట్టిగా వేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే కెనడాలో మంచు తుఫాన్ పడుతుంది. మేము ఉంటుంది మాంట్రియల్ నగరంలోని. ఇక్కడ కూడా మంచు చాలా బాగా పడుతుంది. ఒక 2 days బ్యాకే 40 centimeters స్నోఫాల్ అయితే పడింది. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తుంది 2 days బ్యాక్ పడిన స్నో అనమాట. ఈ 2 days బ్యాక్ పడింది చూడండి, ఎంత పైలప్ అయిపోయి ఉందో. ఇదంతా క్లీన్ చేశారు. అండ్ ఈ రోజు వచ్చేసి ఆల్రెడీ పొద్దునుంచి 10 centimeters స్నో పడింది. మొన్న పడిన 40 centimeterల మీద ఒక 10 centimeterలు పడింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 30 centimeterలు పడుతుందంట డే ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ. సో ఈ మంచు తుఫాన్లో ఇక్కడ జనాలు మామూలుగా ఎలా బతుకుతారు ఏంటి అనేది అయితే మనం బయటికి వెళ్ళి చూద్దాం. సిచ్యువేషన్స్, కండిషన్స్ బయట ఎలా ఉంటాయి మంచు తుఫాన్ పడుతున్నప్పుడు, అది కూడా మనం చూసొద్దాం బయటికి వెళ్ళి. సో ఇది ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఇది మా ఇంటి ముందు ఉన్న వాక్వే. దీన్ని అయితే క్లీన్ చేయలేదు, అంటే క్లీన్ చేస్తారు ఈవెన్చువల్గా స్నో కొంచెం తగ్గిన తర్వాత. ఇది కూడా వేసుకుందాం ఉండండి. నా కాళ్ళు మొత్తం మునిగిపోతున్నాయి ఏజ్ మీరు చూసినట్టయితే కనుక. కానీ ప్రాబ్లం లేదు, నేను వేసుకున్న ఈ వింటర్ షూసే. సో లోపలికి చలి అయితే వెళ్ళదు. ఈ వాక్వేని కూడా క్లీన్ చేస్తారు కాసేపు ఆగిన తర్వాత. ఈ వాక్వే మొత్తం క్లీన్ చేస్తారు. కాకపోతే ఇంకా స్నో పడుతుంది కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు క్లీన్ చేయడం. ఇది మీరు చూసినట్టయితే కనుక నా మోకాలు లోతుంది ఇది స్నో. ఇందులో నేను దూకితే కనుక మొత్తం నేను సగం వెళ్ళిపోతాను లోపలికి. ఇక్కడ మీరు చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ బేస్మెంట్ ఉంది కదా, ఈ బేస్మెంట్ ఉన్న వాళ్ళకి మొత్తం విండోస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ ఈ బేస్మెంట్ ఉందా, అది బేస్మెంట్ వాళ్ళ విండోస్ అనమాట. అది వాళ్ళ విండోస్ అన్ని మ్యాక్సిమం కవర్ అప్ అయిపోయినాయి. ఇది మొత్తం స్ట్రీట్ రోడ్స్. ఇవి క్లీన్ చేయలేదు. నేను ఈ స్ట్రీట్లో చాలా దూరం వెళ్దాం అని చెప్పి అనుకున్నాను, కానీ ఎక్కువ దూరం అయితే వెళ్ళలేను. బట్ మీకు ఊరికే అసలు స్నో స్టార్మ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను చూడండి మొత్తం స్ట్రీట్స్ అన్నీ ఇలాగా. ఇది ఫుట్పాత్. ఇది ఇక్కడ మీకు కనిపించట్లేదు దారి, ఫుట్పాత్. నేను నడుచుకుంటూ వెళ్తాను, మీకు చూద్దరు. కానీ ఈ కారు చూడండి మొత్తం స్నోతో నిండిపోయింది. ఈ కారు మొత్తం స్నోతో నిండిపోయింది కదా. ఒకవేళ వీడు కానీ కారు తీయాలంటే ఈ టైంలో కారు చుట్టూరు స్నోని షవల్ చేసి ఆ తర్వాత తీయాలన్నమాట. కెనడాలో మంచు తుఫాను చూపించడానికి నేను సిద్ధం, చూడడానికి మీరు సిద్ధమా? చూడండి మొత్తం రోడ్లన్నీ ఎలా ఉన్నాయి, మొత్తం కార్లన్నీ మంచుతో కప్పుపోయి ఉన్నాయి. ఇది మా స్ట్రీట్. ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మొన్న చెప్పాను కదా 40 centimeters స్నో పడిందని. ఆ స్నో పడ్డ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా స్నో పడతానే ఉంది. దానివల్ల ఏమైందని అంటే ఈ స్నో మొత్తం చూడండి కొండలా కట్టిపోయింది. ఇది జనరల్గా రెసిడెన్షియల్ ఏరియానే ఇది. ఇప్పుడు మేము నడుస్తుంది కూడా మొత్తం ఇక్కడంతా స్నో క్లీన్ చేయలేదు. సో మేము మా ఇంటి దగ్గర నుంచి వచ్చి మా పక్క వీధిలోకి వచ్చాం అంతే. జస్ట్ ఇదేంటి ఇక్కడ దాకా అడుగులు వేసుకుంటూ వచ్చాం చూడండి. ఈ కొంచెం మాత్రం ఫుట్పాత్ అంతా క్లీన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఇక్కడ నా కాలు పెట్టాను, నా మోకాల్లో ఉంది స్నో. ఓన్లీ ఈ చిన్న మొక్క క్లీన్ చేశారు. మేము మా పక్క వీధిలో స్టార్ బక్స్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం. బట్ వెళ్ళగలం లేదో తెలియదు. జనరల్గా రోడ్స్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు పాపం వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మీరు చూడండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దాటి అటుపక్క వెళ్ళడానికి ఇక్కడ దారి కూడా లేదు. రోడ్డు మీద నుంచి వెళ్ళినట్టున్నాడు. రోడ్డు మీద నుంచి వెళ్దాం. పెడిస్ట్రియన్స్ కూడా రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. మ్యాక్సిమం ఈ టైంలోనే అందరూ ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తుంటారు. మ్యాక్సిమం బయటికి అయితే ఎవరు రారు, మరి పని ఉంటే తప్ప. రైట్, ఇది వచ్చేసి మెయిన్ రోడ్. ఇది రోడ్డుకి అటువైపు చూడండి, మీకు అక్కడ స్నో క్లీనింగ్ ట్రక్ కనబడుతుంది కదా. వాళ్ళు మొత్తం రోజంతా తిరుగుతూనే ఉంటారు స్నో క్లీన్ చేసుకుంటూ.
సిటీని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇది కొంచెం మెయిన్ రోడ్. ఇది ఇప్పుడు నేను వచ్చింది, మేము ఉండే స్ట్రీట్ వచ్చేసి అది మెయిన్ రోడ్ కాదు, అందుకే దాన్ని బాగా క్లీన్ చేయలేదు. కానీ ఈ స్ట్రీట్ చూడండి మొత్తం అంటే క్లీన్ చేశారు. నా కాళ్ళు మునగట్లే చూడండి, మీరు నా ఫేస్ చూడొచ్చు, మొత్తం అంతా స్నోతో కవర్ అయిపోయి ఉంది. నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో తీసా, స్నోని ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అని చెప్పి, స్నోని క్లీన్ చేసి ఎక్కడ డంప్ చేస్తారని. ఆ వీడియోని ఐకార్డ్స్లో వేస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి దాన్ని. ఇవే స్నో క్లీనింగ్ మిషన్స్. ఇలాగే ఇంకా చాలా పెద్దవి కూడా ఉంటాయి రోడ్స్ అన్ని క్లీన్ చేయడానికి. వీళ్ళ పాపం స్నో స్టార్మ్ ఉన్న ప్రతిసారి ఇంకా అలా రోడ్స్ క్లీన్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మెయిన్ రోడ్స్ క్లీన్ చేయకపోతే కార్స్ వెళ్ళలేవు. ఇది మెయిన్ రోడ్. ఇది నేను 2021 సంవత్సరంలో కెనడా వచ్చాను. దాని తర్వాత 2022 వింటర్లో పడింది స్నో ఇలాగా. మళ్ళీ దాని తర్వాత ఇదే పడ్డం ఇంత గట్టిగానే. ఇప్పుడు ప్రజెంట్ అయితే కెనడాలో టొరంటో నగరంలో కూడా గట్టిగానే పడుతుంది స్నో. అక్కడ 30 సెంటీమీటర్ల స్నో ఉంది, ఇక్కడ మాకేమో 50 సెంటీమీటర్ల స్నో ఉంది. చూడండి ఎక్కడికక్కడ ఎలా ఉందో మొత్తం స్నో అంతానే. వీళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు కదా, ఇవి ప్రైవేట్ వెహికల్స్ అనమాట. వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకొని క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసుకుని ఏదో పక్కకి మూవ్ చేసేస్తారు స్నోని. ఈ టైంలో కొంచెం కమ్యూట్ అయితే కష్టంగానే ఉంటుంది, రోడ్డు మీద తిరగడానికి కానీ రోడ్డు మీద వెళ్ళడానికి కానీ. వీళ్ళ ప్రైవేట్ పార్కింగ్ వేస్ ఇవన్నీ వీళ్ళు క్లీన్ చేసుకుంటారు అనమాట. ఇది వీళ్ళ ప్రైవేట్ పార్కింగ్ వే. సో దీన్ని అయితే వీళ్ళు క్లీన్ చేసుకున్నారు. జనరల్గా రోడ్స్ అనేది గవర్నమెంట్ క్లీన్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇలా ఇదే పట్టం ఇంత గట్టిగా. కారు బయట తీయడానికి స్నో అంతా క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళ బండి చుట్టూలోనే. మొత్తం షవల్స్ అన్నీ పట్టుకుని కారు చుట్టూ స్నో క్లీన్ చేసుకుని అప్పుడు కార్ని బయట తీయాలి. చాలా ఇబ్బంది, డ్యామేజ్ కూడా అయినట్టు ఉంది కార్కి. సో ఒక్క 2 minutes అయితే బస్ స్టాప్ లోపలికి వెళ్దాం, మళ్ళీ కంటిన్యూ అయ్యే ముందు. నిహార్ దా బస్ స్టాప్లోకి, నాకు 2 మాటలు చెప్తావా స్నో స్టార్మ్ ఎలా ఉందో? ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత స్నో లిటరలీ నా షూ పైకి కొద్ది పై వరకు కవర్ చేస్తుంది, కానీ నడుస్తుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో యా, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే కార్లన్నీ ఒక స్లాంట్గా పార్క్ చేసి ఉన్నాయి చూడండి, ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్గా పార్క్ చేయలేరు. మధ్యలో స్నో ముద్దల కింద పడి ఉంది కదా, వాళ్ళు స్ట్రైట్గా పార్క్ చేస్తే వాటిని బయటికి తినడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇలా క్రాస్గా పార్క్ చేసుకుంటారు ఈజీగా బయటికి రావడానికి. బయట స్నో అయితే చాలా ఎక్కువగా ఉంది, మేము ఇంక ఎక్కువ దూరం వెళ్ళాలనుకోవట్లేదు. ఒకసారి పక్క స్ట్రీట్లోకి వెళ్ళి ఇంకా ఆ తర్వాత మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతాం. ఆబ్వియస్లీ ఇక్కడ స్నోలో కండిషన్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. కానీ ఈరోజు సాటర్డే వర్కింగ్ డే కాదు. ఒకవేళ వర్కింగ్ డే అయితే కనుక బయట జనం మామూలుగానే ఉంటారు. జస్ట్ ఏంటంటే అవసరం లేని వాటికి తిరగడం మానేస్తారు తప్ప, మామూలుగా అయితే మాత్రం ఒకవేళ వాళ్ళకి ఏ పని ఉన్నా బయటకు చేసుకుంటారు. ఇది చూడండి, ఇది స్నో ట్రక్. నేను ఇందాక మీకు చూపించింది ఇది కాదు, ఇది వేరేది. మీకు ఇందాక చూపించింది వేరేది. ఇలా ఒక వీధికి ఒక 2-3 తిరుగుతూనే ఉంటాయి ఇవి క్లీన్ చేయడానికి. స్నో బ్లోయింగ్ చూసారు అసలు, మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. స్నో అసలు మామూలుగా రావట్లేదు బ్లో. ఈ మంచు తుఫాన్లో కూడా పాపం చూడండి ఇలా ఓవర్ డెలివరీస్ చేస్తున్నారు. ఇది స్నో స్టార్మ్ అంటే ఎలా ఉంటుంది. జనరల్గా అయితే కనుక బయట రోడ్డు మీద బోర్డు జనం కనబడతారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరు లేరు. యూజువల్గా ఎంత స్నో స్టార్మ్ పడినా కూడా షాప్స్ అన్నీ ఓపెన్గానే ఉంటాయి. ఇది ఇంకో బస్ స్టాప్ చూడండి. ఈ బస్ స్టాప్ లోపల కూడా వెళ్ళిపోయింది మంచు. ఇక్కడ అంటే ఇది కార్నర్లో ఉంది, ఇది మొత్తం 4 జంక్షన్ రోడ్. ఇది కార్నర్లో ఉండడం వల్ల మొత్తం బస్ స్టాప్ లోపల కూడా చూడండి మంచి ఎలా వెళ్ళిపోయిందో. మేబీ మీకు ఈ రోడ్లో కొంతమంది జనం కనిపించవచ్చు, ఎందుకంటే ఇది ఒక 4 జంక్షన్ రోడ్ ఇది. అండ్ ఈ రోడ్డు మాత్రం ఎంత స్నో పడ్డా మ్యాక్సిమం టైం టు టైం క్లీన్ చేయడానికే చూస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే రోడ్డు మీద అంత ఎక్కువ స్నో లేదు, ఎందుకంటే అక్కడ స్నో క్లీనింగ్ మిషన్లు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇది కమర్షియల్ రోడ్ కాబట్టి దీన్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటారు.
సో ఇది ఇక్కడ స్నో పడ్డప్పుడు వీళ్ళ జీవనం ఎలా ఉంటుంది. జనరల్గా ఎంత స్నో పడ్డా ఏమైనా కూడా ఎవరు వీళ్ళ యాక్టివిటీస్ని అయితే ఆపుకోరు. సో యూజువల్గానే వీళ్ళ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తారనమాట. కానీ ఓవర్ ద టైం గ్లోబల్ వార్మింగ్ వల్ల స్నో పడడం అయితే తగ్గింది, కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా అయితే దీన్ని ఊపి అందుకుంది. మొన్న ఒక రోజు 40 సెంటీమీటర్లు పడింది, ఈరోజు ఇంకో 40 సెంటీమీటర్లు పడుతుంది. యాక్చువల్లీ సాయంత్రం కాకుద్ది స్నో, నేను అప్పుడు వద్దాం అనుకున్నాను కానీ అప్పటికి లైట్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్నోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కమ్యూట్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరు చూసారా మెయిన్ రోడ్ క్లీన్ చేస్తారు, కానీ ఇక్కడ చూడండి ఆ ట్రక్ బయటికి వెళ్ళాలని ట్రై చేస్తుంది. వెళ్ళింది మొత్తానికి, స్కిడ్ అయిపోతుంది. స్నోలో కమ్యూట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బస్సెస్ మాత్రం నార్మల్గానే తిరుగుతూ ఉంటాయి వాటి స్కెడ్యూల్లోనే. మేబీ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అదొకటి తప్పితే ఈ బస్సులు వెళ్తూనే ఉంటాయి. కాకపోతే కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తారు స్నోలోనే. మీరు నా ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతూ ఉంటే నేను ఇదే ప్లేస్లోని సమ్మర్లో కూడా వ్లాగ్స్ చేశాను. ఆ సమ్మర్కి వింటర్కి సంబంధం లేదు, ఇంకో ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది. యూజువల్గా చర్చ్కి ఈ దారిలో వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ దారిలో వెళ్తే మొత్తం మేము మునిగిపోతాము. ఒకసారి మీకు వెళ్ళి చూపిస్తాను అండి. చర్చికి పక్క నుంచి వచ్చే ఎంట్రన్స్ అనమాట ఇది. ఇంకొంచెం అక్కడ ఇంకా ఎక్కువ లోతుంది. నేను ఇంకా వెనక్కి వెళ్ళానంటే కనుక అంటే మునిగిపోను, కానీ మోకాళ్ళ లోతు వరకు స్నో ఉంటుంది. యూజువల్ ఇలాంటి పార్ట్స్ అన్ని లాస్ట్లో క్లీన్ చేస్తారు. మెయిన్ ప్రయారిటీ అంతా మెయిన్ రోడ్కి అనమాట. మెయిన్ రోడ్కి మెయిన్ ప్రయారిటీ ఇస్తారు. ఈ పాత్రలు కూడా క్లీన్ చేస్తారు, కానీ మెల్లగా స్నో తగ్గి ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత అప్పుడు క్లీన్ చేస్తారు. అండ్ ఫుట్పాత్లు కూడా అంతే. ఫస్ట్ ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఫుట్పాత్లు క్లీన్ చేస్తారు, ఎందుకంటే ఈ రోడ్లో ఎక్కువ మంది జనం తిరుగుతారు కాబట్టి. మా ఇంటి దగ్గర ఉన్నాయి చూడండి ఫుట్పాత్స్, అవి అయితే ఎక్కువ క్లీన్ చేయరు. అవి క్లీన్ చేస్తారంటే స్లోగా క్లీన్ చేస్తారు. సో అది సంగతి. సో ఇది గైస్ కెనడాలో మంచు తుఫాన్ ఎలా ఉంటుంది. ఈ మంచు తుఫాన్ అంటే కొంతమంది పిల్లలకి అయితే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి చలి అయితే పెద్ద ఇబ్బంది పెట్టదు. వాళ్ళు మంచిలో ఆడుకుంటారు అనమాట. మంచిలో ఆడుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు కొంతమంది. అక్కడ విండి చూసారు అసలు ఎలా ఎగురుతుందో, మంచు చూడండి మొత్తం ఎలా ఎగురుతుందో. కారు చక్రం చూసారా, కారు చక్రం ఎక్కువ తిరిగిపోతుంది, కానీ కారు కదలట్లేదు ముందుకి. మ్యాక్సిమం అన్ని కార్లకి అదే పరిస్థితి. టైర్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, కానీ కారు మూవ్ అవ్వదు ముందుకి. అందుకే వింటర్స్లోని ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తాయి కార్స్. ఫుట్పాత్ మీద నుంచి కాకుండా ఇంకా రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే బెటర్. ఇంకా డైరెక్ట్ నేను రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తాను. కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు ఇంటికి. రోడ్డు కూడా చూడండి, నేను చెప్పాను కదా ఓన్లీ మెయిన్ రోడ్స్కి ప్రయారిటీ అని చెప్పి. ఈ రోడ్స్ అన్ని క్లీన్ చేయలేదు చూడండి. కార్లు కూడా మీరు చూసినట్టయితే టైర్స్ చూడండి, ఈ టైర్ ఆ టైర్కి కరెక్ట్గా వెళ్ళాయి కాబట్టి అదే పార్లు అన్ని కార్లు వెళ్తాయి. కానీ ఏదైనా కార్ మరీ కిందకు ఉండి దాని బాడీ కానీ దీని మీద స్టక్ అయిందనంటే అంతే. ఇంకా ఈ మంచు అంతా ఎంత అందంగా ఉంటుందో అంతే చిరాగ్గా కూడా ఉంటుంది ఒక్కోసారి. ఎందుకనంటే ఇప్పుడు ఇదంతా తెల్లగా ఉంది కాబట్టి చాలా అందంగా కనపడుతుంది. ఇది ఎప్పుడైతే ఈ మంచు అంతా మొత్తం అన్ని కార్లన్నీ తొక్కేసి బురదగా అవుద్దో అప్పుడు చాలా చండాలంగా కనపడుతుంది. సో బేసిక్గా ఈరోజు ఈ వీడియో ఎందుకు తీసానంటే ఇండియాలో ఉన్న మా పేరెంట్స్కి, అలాగే ఇంకా మీరందరూ లైక్ మంచు తుఫాన్ కానీ లేకపోతే స్నో స్టామ్ వచ్చినప్పుడు ఇక్కడ రోడ్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఇక్కడ ఫుట్పాత్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఇక్కడ కండిషన్స్ అన్నీ ఎలా ఉంటాయి చూస్తారని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మనం వీడియో కాల్స్లో ఎంత చూపించినా కూడా ఎంత క్లియర్గా కనపడదు. ఒకళ్ళు క్లియర్గా కనబడినా కూడా అర్థం కాదు మొత్తం సిచ్యువేషన్ అంతా ఎలా ఉందని. జస్ట్ ఏంటంటే ఈ వీడియోలో 100% అర్థమవుద్దని కాదు, కానీ కొంచెం బెటర్. మామూలుగా మనం వీడియో కాల్లో చూపించేదానికంటే ఇది కొంచెం బెటర్గా కనబడద్దని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట ఇంత మంచులో బయటకు వచ్చి. సో ఇది గైస్, మీకు ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. సో మళ్ళీ మనం ఒక నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వ్లాగ్తో అయితే కలుద్దాం.
అంతవరకు అయితే బాయ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.